గాయత్రి గారు, మీరు ఎగ్జైటింగ్ అయిన పాయింట్ ఏంటంటే? ఎగ్జైటింగ్ పాయింట్ అంటే స్టోరీ ఫస్ట్. సరేనే. సెకండ్ థింగ్ ఏంటంటే నా క్యారెక్టర్ బాగుంది, విలన్ గా చేసాం ఇందులో. ఓకే. అంటే విలన్ అని అర్థం అవడానికి టైం పడుతుంది. ఇగో ఇది ఐ షుడ్ బి సేయింగ్ రివీల్ చేసేసిన. బట్ ఐ లైక్ అన్న సౌరభ్ బ్రోస్ యాక్టింగ్ అ లాట్. అనిక కిల్ అసలు ఇచ్చేసిరు. అంటే కాంపిటీషన్, నువ్వు బాగా చేసినావా నేను బాగా చేసినా అన్నది. But no, she's spontaneous. She's It's not competition, but the performances are like that. right. So if you see from third person perspective, Right. Yeah. we all killed it, we all nailed it, I felt. Making director happy because he's putting so much effort and the pressure is on him. అంటే స్టోరీ వైజ్ తీసుకున్నా, టీమ్ వైజ్ తీసుకున్నా, ప్రొడక్షన్ వైజ్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ హెస్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన 4-5 కేటగిరీలో వర్క్ చేశారు కదా. విఎఫ్ఎక్స్ చూసుకున్నారు, రైటర్, ప్రొడ్యూసర్, ఇవన్నీ చేయగలరా, చేస్తున్నారు అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటది కదా, క్వశ్చన్ ఉంటది కదా. కొంతమంది ఉంటారండి వీళ్ళని మల్టీఫెసెటెడ్ అంటారు. మల్టీఫెసెటెడ్ అంటే ఎస్పెషల్లీ న్యూరో డైవర్జెంట్, ADHD, హై ఫంక్షనింగ్ ఆటిస్టిక్ న్యూరో డైవర్జెంట్ పీపుల్ వీలవుతుంది మల్టీ టాస్కింగ్ అనేది. సో వాళ్ళు ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. అంటే బేసిక్ గా సోల్ ని డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. Right. సో అట్లా క్రియేటివ్ పీపుల్, ఒకసారి మనం క్రియేటివ్ అయితే మనం ఏ పని చేసినా క్రియేటివ్ గా చేస్తాం. సో ఓకే, నేను అన్ని పనులు క్రియేటివ్ గా చేస్తున్నా అని రియలైజ్ అయినప్పుడు జీవితంలో ఆ మజా వేరే ఉంటది. సో అన్న ఆ సింగ్ లో ఉన్నాడు. అంటే ఇందులో జోనర్స్ ఇప్పుడు ఇంతకుముందు కన్నట్టు మైథాలజీ ఉంది, టచ్ ఉంది, సైన్స్ ఫిక్షన్ ఉంది, మళ్ళీ పీరియడ్ ఎపిసోడ్లు ఉన్నాయి. వీటికి ఎట్లా కనెక్షన్ ఉంది అంటే మళ్ళీ చివరిలో వసుదైక కుటుంబం, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా లాగా చెప్తున్నారు. దీనికి ఎట్లా కనెక్షన్ కుదిరింది, ఎట్లా అవుతుంటది, జనాలకు ఎట్లా కనెక్ట్ అవుతుంది? సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు మన ధర్మంలో ఏం మాట్లాడతాం, నేను దేవుడు కాబట్టి నువ్వు కూడా దేవుడు. సో నా లోపల నేను దైవత్వాన్ని చూసుకోగలిగితే ఎదురుగా మనుషుల దైవత్వాన్ని చూడగలుగుతా. సో నేను దేవుడు అయినప్పుడు, నువ్వు దేవుడు అయినప్పుడు మనం అంతా ఒకటే కదా. వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్. మనం అంతా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో, ఇప్పుడు చెవులోంచి సౌండ్ వినిపిస్తుంది, ముక్కులోంచి స్మెల్ చూస్తాము, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ త్రూ వన్ బాడీ. సో అట్లా మనమంతా వసుదైవ కుటుంబం అంటే ఒక గాడ్ అనే బాడీలో మనమంతా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం, అలా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ అంటే విఎఫ్ఎక్స్ ఉంది కదా, ఏమన్నా బయటకు వెళ్ళి లొకేషన్స్ ట్రైలర్ చూసినప్పుడు రకరకాల వేరే కంట్రీస్ లాగా ఉన్నాయి. అంటే లొకేషన్ పరంగా ఎక్కడెక్కడ షూట్ చేశారు ఇది? నేను ఎక్కువ బయట లొకేషన్స్ చేయలేదు. ఆ డీటెయిల్స్ Apsara beach near Murdeshwar. Okay. So we shot there. This beach was there. So It's a beautiful location. Yeah, There's a waterfall, cave. So the Apsara Konda, the name is because Apsaras and sadhus used to meditate before. Okay. Yeah, there's a Narasimha Swami temple on top. So we used to go pray and do it. It was very divine. Okay. వీళ్ళిద్దరికి మంచి ఛాన్స్ వచ్చింది ఎక్కువ ట్రావెల్ చేసేది. ఇద్దరు కొట్టుకునేలాగా ఉన్నారు, అందులో కొట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు. సినిమాలో వేరు, బయట అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మేము ముగ్గురం. సో అది వేరు తెలిసి పెళ్లి చేసుకున్నారా అని అంటారు కదా. The story, you'll understand.